ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ క్రిష్ ఉన్నారు. అని వారితో మాట్లాడదాం. నమస్తే క్రిష్. నమస్తే విష్ణు. సో క్రిష్, ఈ అదాని వ్యవహారం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ దినపత్రికల్లో కానీ, ప్రముఖ దినపత్రికల్లో కానీ, లేదంటే నేషనల్ లెవెల్ మీడియాలో కానీ ప్రముఖంగా వినిపించిన పేరు సాగర్ అదాని. సాగర్ అదాని ఏంటి అసలు? ఎవరి సాగర్ అదాని? ఈ సాగర్ అదాని ఏం చేస్తుంటాడు? అదాని గ్రూప్స్కి సంబంధించి ఎటువంటి వ్యవహారాలు చూస్తుంటారు? ఎస్పెషల్లీ ఇప్పుడు స్కామ్ అని చెప్తున్నారు, లేదంటే లంచాలని చెప్తున్నారు కదా. ఏంటి ఇదంతా కూడా ఇతనికి అనుసంధానంలోనే జరిగిందంటూ మనకు కొన్ని వార్తా కథనాలు చూస్తున్నాం. వీటిలో అసలు నిజాలు ఎంత? సో మనకి సాగర్ అదాని వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్. ఓకే. తను సిఐఓ, ఓకే, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో. సో ఇప్పుడు న్యూస్లో మనకి ఏదైతే వస్తుందో అది యాక్చువల్గా FBI వాళ్ళు తన మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఓకే. 2023లో. సో ఆ ప్రూఫ్స్ ఇప్పుడు తీసుకొచ్చి బయట పెట్టారు. ఆ ప్రూఫ్లో ఎలక్ట్రానిక్ ప్రూఫ్స్ ఏమున్నాయంటే వాళ్ళు తీసుకున్న కొన్ని స్క్రీన్ షాట్లు ఇవన్నీ 2020లోను 2022లోను దే హ్యాడ్ కపుల్ ఆఫ్ మీటింగ్ విత్ లాట్ మెనీ ఇన్వెస్టర్స్. ఓకే. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెగావాట్కి ఇంత లంచాలు ఇచ్చి, ఎవరెవరికి ఎంత లంచాలు అదంతా కూడా మన ఇప్పుడు ఏదైతే బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉందో వాళ్ళ దగ్గర వీళ్ళు పెట్టిన ఈ స్క్రీన్ షాట్లు, వీళ్ళు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, ఆ మనీ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పి ఈ డేటా అంతా ఆ మొబైల్లో వాళ్ళకి దొరికింది. ఓకే. సో దొరికిన తర్వాత ఈ కేస్ ప్రాబిలిగేషన్ ని ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఇవాళ తీసుకొచ్చి మీడియా ముందు పెట్టారు. ఏంటి అప్పుడు దొరికిన ఆధారాలని, అప్పుడు దొరికినటువంటి మొబైల్స్ ని ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని ఇప్పుడు దాని మీదకి తీసుకొచ్చారు. ఓకే. సో ఆ ఇన్వెస్టిగేషన్ అంతా ఇప్పుడు వాళ్ళకి టైం తీసుకుంది. ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని బయట పెట్టారు. ఆ టైంలో మనకి హిండెన్బర్గ్ ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాబిలిగేషన్స్ బయటికి రావడం అనేది జరిగింది. సో క్రిష్, అదే విధంగా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ ఎలిగేషన్స్ తో సంబంధం ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా దీనికి సంబంధించి పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకున్నారంటే కూడా ఇవాళ అన్ని దినపత్రికల్లో ప్రముఖంగా కూడా బ్యానర్ ఐటమ్ గా ఈ వార్తను తీసుకోవడం జరిగింది. ఏంటి అసలు గత ప్రభుత్వంలో ఎటువంటి డీల్స్ జరిగాయి, ఎటువంటి ఒప్పందాలు జరిగాయి అంటారు అసలు ఈ పెట్టుబడులకు సంబంధించి? విష్ణు, మనం గత ప్రభుత్వంలో చూస్తే ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మల్టిపుల్ పోర్ట్స్ డెవలప్మెంట్స్ కి అండ్ అదాని డేటా సెంటర్ పెట్టడానికి వాళ్ళతో MOS టైప్స్ చేసుకున్నారు. అండ్ కొంత ఇన్వెస్ట్మెంట్లు కూడా చేశారు. అక్కడ ఒక చోటే కాదు, మనకి తెలంగాణలో కూడా ఇప్పుడు రీసెంట్ గా కరెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా కొన్ని మీటింగ్లు జరిగినాయి. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఏమో అక్కడ ఆయన ఎలిగేషన్స్ వేస్తుంటారు, ఇక్కడేమో వీళ్ళు డీల్స్ చేసుకుంటుంటారు. ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుందో మనకైతే ఏం తెలియదు. అండ్ మహారాష్ట్ర గవర్నమెంట్ తో కూడా కొన్ని డీల్స్ ఉన్నాయి సేమ్ ప్రాజెక్ట్ లో. అండ్ ఇది కాకుండా మనకి రాజస్థాన్ గవర్నమెంట్ తో కూడా డీల్స్ ఉన్నాయని చెప్పి న్యూస్ లో అయితే వస్తుంది. ఇవన్నీ చాలా సర్వసాధారణం. ఒక స్టేట్ లో ఒక గవర్నమెంట్ అక్కడ రూలింగ్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ఈ పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తల్ని అక్కడ ఆ స్టేట్ కి ఇన్వైట్ చేయడము, అక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, MOUలు చేసుకోవడం, ఆ రాష్ట్రాలకు ఆ పెట్టుబడుల ప్రవాహాలు పోవడం, ఇదంతా సర్వసాధారణం. బట్ ఎందుకో సడన్ గా ఇప్పుడు ఈ వ్యవహారాలని మళ్ళీ దీనికి లింకప్ చేసేసారు. అంటే మనకి ఎప్పుడైతే ఏదైతే ఇప్పుడు ప్రతిరోజు టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే ప్రతిరోజు కొత్త ఒక వింత పాత ఒక రోత అంటాం కదా, ఆ టైప్ లో మనకి ఇప్పుడు అదాని గురించి ఒక న్యూస్ వచ్చింది. మనకి తెలుసు మన కంట్రీలోనే కాదు ఎక్కడైనా సరే దే ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఇప్పుడు ఎవరైతే అపోజిషన్ లో ఉంటారో దే విల్ ఆల్వేస్ ట్రై టు ఎలిగేట్. రూలింగ్ లో ఉన్న వాళ్ళు డిపెండ్ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు ప్రజెంట్. మాకు ఎటువంటి సంబంధం లేదు, యాజ్ పర్ నామ్సే మేము చేసామని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ ప్రజెంట్ అపోజిషన్ ఏదైతే ఉందో దే ఆర్ స్ట్రాంగ్లీ డూయింగ్ ది ప్రొటెస్ట్ అగైన్స్ అదాని. బట్ ఇది ఎంతవరకు నిజంగా అది చేశారా లేదా అన్నది అక్కడ కంప్లీట్ గా వాళ్ళు బయట పెట్టిన ఆధారాల ప్రకారం ఇది కొంత కనిపిస్తుంది మనకి. ఇక్కడైతే అలిగేషన్స్ తప్పించి మనకి ప్రూఫ్లు లేవు. సో మీరు చెప్పినట్టు ప్రీవియస్ గవర్నమెంట్స్ తీసుకున్న వాళ్ళు ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి జ్యుడిషియల్ గా ఎలా ప్రాసిక్యూట్ చేసే నిజాలు బయటకు వస్తాయి అన్నది దాని మీద బట్టి చూడాలి. అది చేసే తప్పించి ఉండదు. నేను అనుకోవట్లేదు అది అంత ఈజీగా సాఫీగా జరుగుద్దని. మైట్ బి హీ కెనాట్ మేనేజ్ ఇన్ US. ఇక్కడ పెద్ద విషయం కాదు, ఇక్కడ పెద్ద విషయం కాదు, అదే ఇక్కడ పెద్ద విషయం కానే కాదు. సో మొసల నీళ్ళలో ఉన్నట్టు అంతే. సో మీరు పెద్దగా జరుగుద్దని కూడా నేను అనుకోవట్లేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు.
రైట్ రైట్. సో అయితే ఇప్పుడు ఇది అంటే రీసెంట్ టైమ్స్ లో అదానికి సంబంధించి ఇటువంటి అభియోగాలు రావడం, ఇటువంటి ఆరోపణలు రావడము లాస్ట్ 1-2 years లో ఇది రెండోసారి. అంటే పెద్ద ఎత్తున మార్కెట్ ని కుదిపేసిన వ్యవహారం కూడా. అవును. మరి అసలు అదాని గ్రూప్ ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదంటే బయటకు వచ్చి దీన్ని ఏదైనా ఖండించడం జరిగిందా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎక్కడ కూడా వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ ఎక్కడ పబ్లిక్ అంటే ఎక్కడ కూడా ఎవరికి కన్వే చేయలేదు. ఎస్, మా వైపు నుంచి ఎటువంటి తప్పు లేదు, మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం, మా వైపు నుంచి క్లియర్ గా ఉన్నాం. బట్ ఈసారి కూడా మళ్ళీ ఆ రేంజ్ ఒక బ్లాస్ట్ ఒకటి జరిగింది కాబట్టి మార్కెట్స్ కి సంబంధించి ఏంటి ఈసారైనా ఖండించారు, ఎస్ మా వైపు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము చాలా క్లియర్ గా ఉన్నామని అదాని గ్రూప్ అదాని టీం నుంచి ఎవరైనా ముందుకు వచ్చారు అసలు? జనరల్గా విషయం మనకి ఈ లార్జ్ కార్పొరేట్ కంపెనీస్ తీసుకుంటే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేది వెరీ రేర్. ఇప్పుడు వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, నిన్న కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు, ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, మాకు ఎటువంటి సంబంధం లేదు. సో ఇవన్నీ ఏంటంటే వస్తుంటాయి పోతాయండి. అండ్ చూసే వాళ్ళకి కూడా ఎలా అయిపోయిందంటే అదాని మీద ఎలిగేషన్ రాకపోతే విచిత్రం ఎంతగానో వస్తే ఉంది, ఇది కామన్ అయిపోయింది అని చెప్పి అన్నట్టు పబ్లిక్ మైండ్ సెట్ కూడా అలా చేంజ్ అయిపోతుంది. అదే కదా మనకి పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యింది అంటారు. సేమ్ కైండ్ ఆఫ్ ఇదిలో వెళ్తుంది అంతే తప్పించి ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, బట్ ఇది పెద్ద ఇష్యూ కాదనేది చాలా మంది ఒపీనియన్. రైట్ రైట్. అయితే మనం ఒక్కసారి లాస్ట్ ఒక 3 to 4 months బ్యాక్ వెళ్తే, మనం ఒక ఆగస్టు సెప్టెంబరు ఆ టైంకి వెళ్తే మాధవీపూర్ బుచ్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎలిగేషన్స్ వచ్చాయి. ఆ టైంలో వచ్చిన ఎలిగేషన్స్ కూడా ఏంటంటే ఈవిడ అదాని ఫ్యామిలీకి సంబంధించి అదాని గ్రూప్స్కి సంబంధించి చాలా ఫేవర్గా ఉన్నారు, వీళ్ళ మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు, షెల్ కంపెనీలకు సంబంధించిన కొంత లాబింగ్ జరుగుతుందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి కదా. ఏంటి అసలు, అంటే వాటిని కూడా ఈ టైంలో ఎలా కన్సిడర్ చేయాలంటారు? అండ్ ఇంత జరుగుతున్నప్పుడు మరి సెబీ వైపు నుంచి ఏదైనా ఒక మాట ఏదైనా బయటకు వచ్చింది అసలు? సెబీ అయితే ఇంతవరకు ఎటువంటి అనౌన్స్మెంట్ ఏమీ చేయలేదు. అండ్ మీరు అడిగిన కాయిన్కి ఇంకొక 2 sides ఆఫ్ ది కాయిన్ అగైన్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది, ఒకరి మీద ఎలిగేషన్ వచ్చింది, దీన్ని డైవర్ట్ చేసే థింగ్స్ ఒకటి ఉంటుంది, ఐ మీన్ డైవర్షన్ పాలిటిక్స్ లాగా. ఇప్పుడు ఎవరైతే అలిగేషన్ వేశారో ఇది ఇంటెన్షనల్ గా వాళ్ళు కావాలని చేస్తున్నారు అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళకు డీల్ జరిగింది అని చెప్పి పబ్లిక్ ని మభ్యపెట్టడం. రెండోది, వాళ్ళు ఇలా ఒకటి జరిగిందని తెలిసి పబ్లిక్ తెలిస్తే పబ్లిక్ ఏం ఫీల్ అవుతారు, ఇది వాళ్ళ అయితే ఇంటర్నల్ మ్యాటర్ కావాలని చేశారు, అది హైప్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో చేశారన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది పబ్లిక్ మైండ్లో. బట్ యాక్చువల్ రియాలిటీలో ఇది ఇంకో వేలో ఏమైందంటే ఎలిగేషన్ చేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఇది ఒకటి జరిగింది, సో కాబట్టి ఏంటంటే ఇద్దరు దొంగలే, సో ఆ థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. పబ్లిక్ కూడా ఏంటంటే వచ్చింది కొత్త న్యూస్, ఇంకా దాని గురించి పట్టించుకోవాల్సింది ఏముందని చెప్పి పెద్దగా ఆలోచన మానేస్తారు. ఇవాళ న్యూస్ వచ్చింది 3 రోజులకు మర్చిపోవడం. ఎస్, ఒకసారి మనం ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ 3 to 4 days అసలు అంటే మార్కెట్ మూమెంట్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. మరోవైపు మార్కెట్కి సంబంధించి దళాల్ స్ట్రీట్కి సంబంధించి అదాని వ్యవహారం కూడా పెద్ద బ్లాస్ట్ అయింది కాబట్టి, సో నెక్స్ట్ 3 to 4 days లేదంటే మండే నుంచి మనం మార్కెట్ ని ఏ పర్స్పెక్టివ్ చూడాలంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి, మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. సో అగైన్ బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఎనీ మేజర్ కరెక్షన్ అనేది మళ్ళీ మార్కెట్లో వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రజెంట్ ఆల్రెడీ 13% మార్కెట్ కరెక్ట్ అయింది. అండ్ ఒక ప్రాబ్లం ఏంటంటే మన మార్కెట్లో ప్రజెంట్ ఉన్నది, ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దర్ సెల్లింగ్ హెవీలీ, దానివల్ల ఈ మార్కెట్ కరెక్షన్ అనేది జరిగింది. ఈ మనీ ఏదైతే వాళ్ళు ఏదైతే సెల్ చేస్తున్నారో అదంతా కూడా దే ఆర్ షిఫ్టింగ్ టు యూఎస్. ఎందుకంటే ఇంకొక 2 months లో గవర్నమెంట్ చేంజ్ కాబోతుంది అక్కడ. అండ్ మనం ఆల్రెడీ చూస్తే క్రిప్టోని మీరు ఒకసారి చూడండి, క్రిప్టో మార్కెట్స్ ఆల్రెడీ బిట్ కాయిన్ ఈజ్ నియర్ టు 1 lakh. సో ఒక అసెట్ క్లాస్ 1-on-1 మిగతావన్నీ కూడా ఫాలో అవుతుంది. ఇప్పుడు క్రిప్టో ముందు వెళ్తుంది, తర్వాత స్టాక్ మార్కెట్ విల్ ఫాలో. అక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అఫ్ కోర్స్ మన దగ్గర ఎస్ఐపి మనీ అనేది చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఉండడం వల్ల మార్కెట్ ఏంటంటే అంత హెవీగా కరెక్ట్ అవ్వట్లేదు. లాస్ట్ టైం ఐ థింక్ 2020లో మనకి మార్చ్లో ఫాల్ చూసాం కదా మనం కోవిడ్లో, ఆ టైంలో కూడా ఇంత సెల్లింగ్ రాలేదు. ఆ టైంలో కూడా ఇంత సెల్లింగ్ రాలేదు ఎఫ్ఐఎస్ నుంచి. అండ్ లాస్ట్ అక్టోబర్ లో ఎక్కువ చుక్కలు చూపించారు మార్కెట్. అవునవును, ఇంత సెల్లింగ్ వచ్చినా సరే దాన్ని తట్టుకొని నిలబడి 10% కరెక్షన్ దగ్గర నిలబడిందంటే మన వాళ్ళు చేస్తున్న మనీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో డిఏఎస్ కూడా చేస్తున్నారు మార్కెట్ కి. అవును, అండ్ ఎస్ఐపి మనీ అనేది లాస్ట్ మంత్ కూడా చూసాం మనం 40,000 crores ఇంట్లో వచ్చింది.
సో ఇమాజిన్ ఒకసారి అది కనుక ఎవ్రీ మంత్ మనం 1,00,000 కోట్లు కనుక పోర్ చేయగలిగితే ఎట్లా ఉంటుంది మార్కెట్. సో మనకి ఆపర్చునిటీస్ అనేవి వెరీ రేర్గా దొరుకుతుంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లాంగ్ టర్మ్కి నిఫ్టీలోనో స్టాక్స్ పర్టికులర్గా సెలెక్ట్ చేయమని నేనైతే సజెస్ట్ చేయను. ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇండెక్స్లో. అపార్ట్ ఫ్రమ్ దట్ అదానీని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను ప్రస్తుతానికి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు.